అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అక్కా తమ్ముళ్ళు. ఒక అందమైన గ్రామంలో సీతారాం అనే రైతు తన భార్య జానకి, కూతురు రామలక్ష్మితో కలిసి జీవిస్తూ ఉంటాడు. జానకి మళ్ళీ గర్భం దాలుస్తుంది. నెలలు నిండిన జానకి తన కూతురితో, లక్ష్మి, నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా? నాకు తమ్ముడు కావాలమ్మా. తమ్ముడు పుట్టడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందమ్మా? బిడ్డ పుట్టడానికి ఇంకా 2 వారాలు పడుతుందని డాక్టర్ గారు చెప్పారు లక్ష్మి. అయినా తమ్ముడే పుడతాడని అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు లక్ష్మి? నేను తమ్ముడితో ఆడుకుంటున్నట్లు నాకు నిన్న కలొచ్చింది నాన్న. ఖచ్చితంగా తమ్ముడే పుడతాడు. చూడండి నాన్న. జానకికి ఆ తరువాతి రోజే నొప్పులొస్తాయి. తనను అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకుని వెళ్తారు. వైద్యురాలు బయటకొచ్చి, బిడ్డ అడ్డం తిరిగింది. ఆపరేషన్ చేసి బిడ్డని బయటికి తీయాలి అని చెప్పి లోపలికి వెళ్తుంది. కొంచెం సేపటి తర్వాత నర్సు పిల్లాన్ని బయటికి తీసుకొచ్చి, మీకు అబ్బాయి పుట్టాడండి. రామలక్ష్మి పిల్లాన్ని తన చేతిలోకి తీసుకుంటుంది. తమ్ముడు చాలా బాగున్నాడు నాన్న. కానీ మీ భార్య పరిస్థితి విషమంగా ఉందండి. నర్సు ఏం చెప్పిందో రామలక్ష్మికి అర్థం కాలేదు. కొంచెం సేపటి తర్వాత వైద్యురాలు బయటకొచ్చి, నేను చాలా ప్రయత్నించాను, కానీ మీ భార్యని కాపాడలేకపోయాను. ఏమైంది నాన్న? ఆవిడేమంటున్నారు? నీకు తమ్ముడికి ఇక అమ్మ లేదమ్మా. వెంటనే రామలక్ష్మి కూడా ఏడుస్తుంది. రామలక్ష్మి కన్నీరు తన తమ్ముడి చెంపపై పడ్డంతో పిల్లాడు కూడా ఏడుస్తాడు. రామలక్ష్మి పిల్లాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని సముదాయించి ఏడుపు ఆపేలా చేస్తుంది. రామలక్ష్మి వయస్సు తక్కువే అయినా అప్పట్నుంచి తన తమ్ముణ్ణి అమ్మలా చూసుకుంటుంది. అమ్మలాంటి అక్క. రామలక్ష్మి తన తమ్ముడికి వాసు అని పేరు పెడుతుంది. సీతారాం రోజు ఉదయాన్నే పొలం పనులకు వెళ్తాడు. రామలక్ష్మి తన తమ్ముణ్ణి గాజుబొమ్మలా అపురూపంగా చూసుకుంటుంది. కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. సీతారాం వ్యవసాయం చేస్తూ పిల్లలిద్దరినీ చాలా కష్టపడి చదివిస్తాడు. కాని వ్యవసాయంలో రాబడి సరిగా లేకపోవటంతో పిల్లలకు సరిగా తిండి కూడా పెట్టలేక ఇబ్బంది పడతాడు. దాంతో అతను తన కొడుకుతో, వాసు, మన ఆర్థిక పరిస్థితి నీకు తెలియంది కాదు. దానికి తోడు ఈసారి వర్షాలు సరిగ్గా పడక వ్యవసాయంలో తీవ్ర నష్టం వచ్చింది. దాంతో మన అప్పులు కూడా పెరిగిపోయాయి. నాకు ఒంట్లో శక్తి కూడా తగ్గిపోతుంది. నువ్వు బాగా చదువుకోవాలనుకుంటున్నావని నాకు తెలుసు వాసు. కానీ ఇప్పుడు నాన్నకి నిన్ను చదివించే స్తోమత లేదురా. నువ్వు చదువు మానేసి నాతో పాటు పొలం పనులు చేస్తే నాకు చాలా సాయంగా ఉంటుంది అని చెప్తాడు. చదువు మానేయాల్సి వస్తుందని వాసు చాలా బాధపడతాడు. ఆ రాత్రి నిద్రపోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. వాసు, నువ్వింకా నిద్రపోలేదా? రోజు త్వరగా నిద్రపోతావు కదా, ఏమైంది? నాకు నిద్ర పట్టడం లేదక్కా. ఏమైంది వాసు? చాలా దిగులుగా ఉన్నావు. వాసు తన తండ్రి చెప్పినదంతా తన అక్కకు చెప్తాడు. నేను చదువుకొని పెద్ద ఉద్యోగం తెచ్చుకొని నిన్ను నాన్నని బాగా చూసుకోవాలనుకున్నానక్క. కానీ నాన్న నన్ను చదువు మానేసి పనికి రమ్మంటున్నాడు. నువ్వైనా నాన్నకి నన్ను చదువు మాన్పించొద్దని చెప్పక్క. నాన్నకి వయసు అవుతుంది. ఈ వయసులో నాన్న ఎవరి సహాయం లేకుండా పొలం పనులు చేయలేరు వాసు. ఆయన కష్టాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. కానీ నువ్వు బాధపడకు వాసు. పొలం పనులకి నాన్నతో పాటు నేను వెళ్తాను. నువ్వు బడికెళ్ళి చదువుకో. నువ్వు పొలం పని ఎలా చేస్తావక్కా? నువ్వు చదువుకోవాలని ఎంత బలంగా కోరుకుంటున్నావో నాకు తెలుసు. నిన్ను చదివించాలని నేను కూడా అంతే బలంగా కోరుకుంటున్నాను వాసు. బలమైన కోరిక మనిషిని ఎంత దృఢంగా అయినా మారుస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఇంట్లో వంట చేసి నేను ప్రేమగా చూసుకుంటూ నీకు అమ్మలేని లోటు తీరిస్తే సరిపోతుంది అనుకున్నాను. ఇప్పుడు నిన్ను చదివించడానికి నేను మానసికంగా
మరింత దృఢంగా మారాలని నాకు అర్థమైంది. నువ్వెప్పుడు ఇలా దిగులుగా ఉండకు వాసు. ఆ తర్వాత రోజు రామలక్ష్మి తన తండ్రితో, నాన్న, మీతో పాటు నేను పొలం పని చేస్తాను. తమ్ముణ్ణి బడికి పంపించి బాగా చదివిద్దాం నాన్నా. నువ్వు పొలం పని చేయటమేంటి లక్ష్మి? తమ్ముడు చదువుకోవాలంటే నేను పొలం పని చేయాల్సిందే నాన్న. ఓ ఏడాది తర్వాత నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను లక్ష్మి. వాసి ఇప్పుడు బడికెళ్ళినా ఏడాది తర్వాత అయినా వాడు పొలం పనులు చేయాల్సిందేగా. ఇప్పుడు నా పెళ్లికి తొందరేంటి నాన్న? ముందు వాడిని బాగా చదివిద్దాం. వాడు గొప్పవాడు కావడం కంటే నాకు పెళ్ళేమీ ముఖ్యం కాదు నాన్న. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది లక్ష్మి. మీ అమ్మ బ్రతుకున్నా వాడి కోసం ఎంతగా ఆలోచించేది కాదేమో. సీతారాం, రామలక్ష్మి ఇద్దరూ పొలం పనులు చూసుకుంటారు. కొన్నేళ్లు గడుస్తాయి. వాసు ఇంటర్మీడియట్ పూర్తి చేస్తాడు. ఒకరోజు ఒక వ్యక్తి తన తల్లితో ఇంటికొచ్చి సీతారామయ్యతో, నమస్కారమండి, నా పేరు రాము. ఈమె మా అమ్మ తులసమ్మ. మాకు ఉండటానికి ఏ నీడ లేదు. మీరు అనుమతిస్తే నేను మీ పొలం పనులు చేస్తాను. నాకు మా అమ్మకి భోజనం పెట్టి ఒక నీడివ్వండి చాలు. సీతారామయ్య, రామలక్ష్మి సరే అంటారు. అప్పట్నుంచి రాము రామలక్ష్మికి పొలం పనుల్లో సహాయం చేస్తాడు. ఇలా 4 ఏళ్లు గడుస్తాయి. వాసు మంచి మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేస్తాడు. సీతారామయ్య తన కూతురితో, ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా తమ్ముణ్ణి చదివించా. మన ఊళ్ళో నీ వయసు ఆడపిల్లలందరికీ పెళ్ళయ్యి పిల్లలు కూడా ఉన్నారు. ఏకనైనా నా మాట విని పెళ్లి చేసుకో లక్ష్మి. తమ్ముడు చదువు పూర్తయ్యాక చేసుకుంటానులే నాన్నా. నీ తమ్ముడు జీవితం గురించి ఆలోచిస్తూ నీకు కూడా ఒక జీవితం ఉందని మర్చిపోతున్నావు లక్ష్మి. వాసుని చదివించటం నువ్వు నీ బాధ్యతగా భావించవచ్చు. అలాగే నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయటం నా బాధ్యత లక్ష్మి. వాసుని చదివించడానికి 1 ఎకరం పొలం సరిపోద్ది. మిగిలిన ఎకరం పొలం నీ కట్నంగా ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను లక్ష్మి. నేను ఈ మధ్య తరచుగా జబ్బు పడుతున్నాను. నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత కూడా నెరవేరుతుంది అని కంటతడి పెట్టుకుంటాడు. తన తండ్రి పడుతున్న బాధను చూసి రామలక్ష్మి పెళ్లికి ఒప్పుకుంటుంది. రామలక్ష్మికి తగిన సంబంధం కోసం సీతారామయ్య ఆ గ్రామ పురోహితుని సంప్రదిస్తాడు. పురోహితుడు అతనితో, ఆనందరావు గారి అబ్బాయి టౌన్లో అకౌంటెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళు కట్నంగా ఎకరం పొలం ఆశిస్తున్నారు. మీకు ఆ సంబంధం నచ్చితే వాళ్ళ అమ్మాయిని చూడ్డానికి వస్తారు. అమ్మాయిని చూసుకోవడానికి ఈ సోమవారమే వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పండి. మగపెళ్లి వారు సీతారాం ఇంటికొచ్చి లక్ష్మిని చూస్తారు. అమ్మాయి మాకు బాగా నచ్చింది. ఈ సంబంధం ఖాయం చేసుకుందాం. ఈ విధంగా రామలక్ష్మికి పెళ్లి నిశ్చయం అవుతుంది. కొన్ని రోజులు గడుస్తాయి. లక్ష్మి వాసుతో, తమ్ముడు, నువ్వు డిగ్రీ ఎక్కడ చదవాలిరా? నాకు డిగ్రీ చేయాలని లేదక్కా. ఇంజనీరింగ్ చేస్తే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవునా? అయితే నువ్వు ఆ చదువే చదువురా. అదంత సులువు కాదక్కా. ఇంజనీరింగ్ చేయాలంటే సిటీలో చదవాలి. దానికి చాలా ఖర్చు అవుతుంది. ఎంత అవుతుంది వాసు? కాలేజీలో చేరేటప్పుడు 50,000 కట్టాలి. 2 నెలల తర్వాత 4 లక్షలు చెల్లించాలి. 4 లక్షలా? సరే, ఏదొక విధంగా డబ్బు సర్దుబాటు చేద్దాం. ఇప్పటికే ఇంటి భారం అంతా నువ్వు ఒక్కదానివే మోస్తున్నావు అక్క. అంత డబ్బు ఎలా తీసుకొస్తావు? అదంతా నేను చూసుకుంటాను. నువ్వు ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు వాసు. ఇలా కొన్ని రోజుల తర్వాత లక్ష్మి వాసుని పట్నం తీసుకెళ్తుంది. 50,000 రూపాయలు ఫీజు కట్టి కాలేజీలో చేరుస్తుంది. వేళకి భోజనం చేస్తూ ఉండు, ఎవరితోనూ గొడవ పడుకో. అలాగే అక్క. రామలక్ష్మి తన తమ్ముడికి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇలా 2 నెలలు గడుస్తాయి. రామలక్ష్మి తన తండ్రి వాసు కాలేజ్ ఫీజు కట్టడానికి చాలా ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళు డబ్బు సర్దుబాటు చేయలేకపోతారు. కాలేజ్ డీన్ వాసుని తన ఆఫీస్కి పిలిచి, మరొక వారం రోజుల్లో నువ్వు 4 లక్షల ఫీజు చెల్లించాలి.
లేదంటే నిన్ను కాలేజీ నుండి డిస్మిస్ చేస్తాను. ఇదే నేను నీకిస్తున్న లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. వాసు ఈ విషయం తెలియచేస్తూ ఇంటికి ఉత్తరం రాస్తాడు. ఉత్తరం అందుకున్న రామలక్ష్మి తన తమ్ముడి పరిస్థితికి చాలా బాధపడుతుంది. వారం రోజులు గడుస్తాయి. వాసుతో అతని స్నేహితుడు, వాసు, నువ్వు ఫీజు కట్టడానికి ఇదే ఆఖరి రోజు అనుకుంటా కదా? అవును కిరణ్, మా నాన్న అక్క డబ్బు సర్దుబాటు చేయలేకపోయారనుకుంటా. నా ఉత్తరానికి జవాబు కూడా రాలేదు. ఈ కాలేజీలో ఇదే నాకు ఆఖరి రోజున అర్థమవుతుంది. ఇంతలో లక్ష్మి, సీతారాం అక్కడికి వస్తారు. లక్ష్మి వాసుతో, నీ ఫీజు చెల్లించొస్తున్నావు వాసు. ఇక నువ్వు నిశ్చింతగా చదువుకోవచ్చు. 4 లక్షల రూపాయలు ఎలా కట్టారక్కా? అదంతా నీకెందుకు, నువ్వు బాగా చదువుకో. నీకోసం పిండి వంటలు తీసుకొచ్చాను, బండ్లో ఉన్నాయి, వెళ్ళి తీసుకొస్తాను అని బయటకు వెళ్తుంది. సీతారామయ్యతో వాసు, నాన్నా, ఇంతకీ అక్క పెళ్లికి ముహూర్తం పెట్టించారా? అక్కకొచ్చిన పెళ్లి సంబంధం తప్పిపోయిందిరా. ఏమైంది నాన్నా? 4 లక్షల కోసం మీ అక్క మన 2 ఎకరాల పొలం అమ్మేసింది. దాంతో వాళ్ళకి మనం కట్నంగా ఇస్తామని చెప్పిన ఎకరం పొలం ఇవ్వలేమని చెప్పాను. అందుకే వాళ్ళు పెళ్లి రద్దు చేసుకున్నారు. నా చదువు కోసం అక్క పొలం అమ్మేసిందా? నువ్వైనా అక్కను ఆపుండాల్సింది కదా నాన్నా. తనని ఆ పొలం అమ్మకుండా చేయటానికి నేను చెయ్యని పని లేదురా. కానీ లక్ష్మికి తన జీవితం కంటే నీ జీవితమే ముఖ్యం. మీ అమ్మ నీకు ఒక్కసారి జన్మనిచ్చిందిరా వాసు. కానీ మీ అక్క నీకు మళ్ళీ మళ్ళీ జన్మనిస్తానే ఉంది. చిన్నతనంలో పిల్లలకు తోడబుట్టిన వారి మీద అమితమైన ప్రేమ ఉండటం సహజమే. నా కోసం ఇంత చేస్తున్న అక్కని బాగా చూసుకోకుండా ఎలా ఉంటాను నాన్నా? కొన్నేళ్ల తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటావురా, పిల్లలు పుడతారు, నీకొక సొంత కుటుంబం ఏర్పడుతుంది. అప్పుడు కూడా నువ్వు ఇదే మాట మీద ఉండాలి వాసు. కొంచెం సేపటి తర్వాత లక్ష్మి, సీతారామయ్య ఇంటికి చేరుకుంటారు. సీతారామయ్య తన కూతురికి వివాహం చేయటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కట్నం ఇచ్చే స్థితిలో లేకపోవటంతో ఏ ఉద్యోగస్తుడు లక్ష్మిని పెళ్లి చేసుకోవటానికి ముందుకు రావటం లేదు. తన తండ్రి బాధను అర్థం చేసుకున్న లక్ష్మి, నాన్న, నన్ను ఉద్యోగస్తుడికిచ్చి వివాహం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? ఉద్యోగం చేసే వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఇప్పటి నుంచైనా నిశ్చింతగా ఉంటుంది లక్ష్మి. అదే నా ఆశ. వ్యవసాయం చేస్తూ కూడా నేను నిశ్చింతగానే ఉన్నాను కదా నాన్న. నాకు తగిన వరుడు మన ముందే ఉన్నాడు. ఇక నాకు ఏం సంబంధాలు చూడొద్దు. ఎవరమ్మా అతను? రాము నాన్నా. ఏంటి తల్లి, నువ్వు రాముని పెళ్లి చేసుకుంటావా? అతనికి ఏ ఆస్తి లేక మన దగ్గరున్న పొలంలో పనిచేస్తున్నాడు. అతన్ని పెళ్లి చేసుకొని నువ్వెలా సుఖపడతావు తల్లి? అతనికి ఆస్తి లేకపోవడం ఏంటి నాన్న? అతనిలో కష్టపడే గుణం ఉంది, నిజాయితీ ఉంది. తన తల్లిని బాగా చూసుకుంటున్నాడు. తల్లిని అపురూపంగా చూసుకునే వ్యక్తి భార్యని కూడా ప్రేమగా చూసుకుంటాడు. ఈ మంచి గుణాలే అతనికున్న ఆస్తి అని తన అభిప్రాయాన్ని చెప్తుంది. కాని సీతారామయ్య తన కూతురుని రాముకిచ్చి పెళ్లి చేయటానికి వెంటనే ఒప్పుకోలేదు. రోజులు గడిచే కొద్దీ అతని నడవడికను గమనించిన సీతారామయ్య వారి పెళ్లికి ఒప్పుకుంటాడు. లక్ష్మి రాముతో, మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? మీ పొలంలో పనిచేసుకునేవాణ్ణి మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటమేంటి? లక్ష్మి తన తండ్రికి చెప్పిన కారణాలే అతనికి కూడా చెప్తుంది. లక్ష్మి అతన్ని చాలా బాగా అర్థం చేసుకుందని రాముకు అర్థమవుతుంది. కొన్ని రోజుల తర్వాత వారి వివాహం జరుగుతుంది. ఏడాది తర్వాత లక్ష్మి ఆడబిడ్డకు జన్మనిస్తుంది. ఇంటికొచ్చిన వాసుతో లక్ష్మి, పాపకి నువ్వే మంచి పేరు పెట్టరా వాసు. పాపకి జానకి అని మన అమ్మ పేరు పెడదామక్కా. మంచి మాట చెప్పావురా. కొంతకాలం తర్వాత సీతారాం కాలం చేస్తాడు. 4 ఏళ్లు గడుస్తాయి. రాము, లక్ష్మి కష్టపడి వ్యవసాయం చేసి 1 ఎకరం పొలం కొనుక్కుంటారు. వాసు తన చదువు పూర్తి చేసి సిటీలోనే ఉద్యోగం చేస్తాడు. కొన్ని నెలలు గడిచిన తర్వాత వాసు ఇంటికొస్తాడు. తమ్ముడు, సిటీలో ఉద్యోగం చేస్తున్నావని
ఊర్లో అందరూ నిన్ను పొగుడుతుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. నువ్వింకా గొప్ప స్థాయికి రావాలి. ఆ విషయం గురించి మాట్లాడడానికి నేను ఇక్కడికి వచ్చానక్క. నేను సొంతంగా కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. కానీ దానికి 6 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. మన పొలం అమ్మితే 6 లక్షలు వస్తాయిరా. వీలైనంత త్వరగా పొలం అమ్మి నీకు డబ్బిస్తాంలే. కానీ బావ ఆ పొలం అమ్మటానికి ఒప్పుకుంటాడా అక్క? నెమ్మదిగా మాట్లాడరా. మీ బావ నీ మాటలు వింటే చాలా బాధపడతారు. నువ్వు కంపెనీ పెట్టి ఇంకా మంచి స్థాయికి వస్తానంటే మీ బావ ఎందుకడ్డు చెప్తారు వాసు? ఇంతలో రాము లోపలికి వస్తాడు. ఇద్దరూ చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఏమి లేదండి. వాసు సొంతంగా కంపెనీ పెట్టాలనుకుంటున్నాడు. దానికి 6 లక్షలు ఖర్చు అవుతుందంట. అవునా? అయితే మన పొలం అమ్ముదాం వాసు. నువ్వేమీ దిగులు పడకు. పొలం వెంటనే బేరం పెడతానులే. ఒక వారం రోజులు నువ్వు ఇక్కడే ఉండు. డబ్బు తీసుకుని పట్నం వెళ్దువు గాని. లక్ష్మి, మీ తమ్ముడికి భోజనం పెట్టు, నేను ఇప్పుడే వస్తాను అని బయటకు వెళ్తాడు. లక్ష్మి వాసుతో, పొలం అమ్ముదామని నేను చెప్పకముందే మీ బావ కూడా అదే మాట అన్నారు. చూసావా? అవునక్క, నేనే బావని తప్పుగా అర్థం చేసుకున్నాను. వారం రోజుల తర్వాత వాసు పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో పట్నానికి వెళ్తాడు. ఒక కంపెనీ స్థాపించి ముందుగా చిన్న ప్రాజెక్టులు తీసుకుంటాడు. రోజులు నెలలు గడుస్తాయి. కంపెనీకి మంచి పేరు రావటంతో పెద్ద ప్రాజెక్టులు కూడా వస్తాయి. అతని సంపాదన బాగా పెరుగుతుంది. ఒకరోజు వాసు తన గ్రామానికి బయలుదేరతాడు. వాసు లక్ష్మి దగ్గరికి వెళ్ళి, అక్క, నేను సిటీలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆ అమ్మాయికి కూడా నేనంటే చాలా ఇష్టం. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నీ పెళ్లి గురించి మేమే మాట్లాడాలనుకుంటున్నాం వాసు. ఈలోపు నువ్వే మంచి మాట చెప్పావు అని వాసు పెళ్లికి తన అంగీకారం తెలుపుతుంది. కొన్ని రోజుల తర్వాత వాసు దీక్షల వివాహం జరుగుతుంది. ఇలా 2 ఏళ్లు గడుస్తాయి. వాసు చాలా గొప్ప స్థాయికి చేరుకుంటాడు. సిటీలో ఉండే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులతో అతనికి పరిచయం అవుతుంది. తన స్థాయి, తన స్తోమత పెరగటంతో వాసులో కొంచెం కొంచెంగా మార్పు వస్తుంది. తన కూతురి బారసాల వేడుకకి రామలక్ష్మి, రాము వెళ్తారు. ఫంక్షన్ పూర్తయిన తర్వాత రాము వాసుతో, వాసు, ఈ మధ్య వ్యవసాయంలో బాగా నష్టం వచ్చింది. ఇప్పుడు పంట వేయటానికి మా దగ్గర డబ్బు లేదు. నువ్వొక 1,00,000 రూపాయలు సర్దుబాటు చేయగలవా? నేనిప్పుడే వస్తాను అని లోపలికి వెళ్తాడు. మీ బావ డబ్బు అడుగుతున్నాడా? అవును దీక్ష. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు మొత్తం ఇచ్చి పంపించే వాసు. నేను కూడా అదే అనుకుంటున్నాను. వాసు బయటకు వెళ్ళి రాముతో, నేను కంపెనీ పెట్టడానికి నువ్వు నాకు 6 లక్షలు ఇచ్చావు కదా? అవును వాసు. కానీ ఇప్పుడు దాని గురించి ఎందుకు? నువ్వు నాకిచ్చిన 6 లక్షలకి 1,00,000 వడ్డీ కలిపి 7 లక్షలు ఇస్తున్నాను. అదేంటి వాసు, నేనిచ్చిన డబ్బు తిరిగి అడగటం లేదు. వ్యవసాయం చేయటానికి నాకు 1,00,000 రూపాయలు సరిపోతాయి. నువ్వు నాకు ఇచ్చిన డబ్బు మొత్తం చెల్లిస్తున్నాను. నీకు ఇవ్వాల్సిన డబ్బు ఒక్కసారిగా ఇస్తే మళ్ళీ మళ్ళీ నీకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం నాకుండదు. మీరిద్దరూ మళ్ళీ డబ్బు కోసం నా ఇంటికి రాకండి. ఆ మాటలకు రాము చాలా బాధపడతాడు. సరే వాసు, మళ్ళీ డబ్బు కోసం మేము ఇక్కడికి రాం. నాకు బెంగళూరు బ్రాంచ్ ఆఫీసులో పనుంది. ఇక నేను వెళ్తాను అని లేచి వెళ్ళిపోతాడు. తర్వాత లక్ష్మి అక్కడికొచ్చి తన భర్తతో, తమ్ముడెక్కడున్నాడండి? వాసుకి బెంగళూరు ఆఫీసులో పనుందంట, తను వెళ్ళిపోయాడు. తమ్ముడు నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి? అది విని రాము తన మనసులో, వాసు నీకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు ఇంత బాధపడుతున్నా. ఇక తనలో ఎంత మార్పు వచ్చిందో తెలిస్తే ఇంకెంత బాధపడతావో లక్ష్మి అని అనుకుంటాడు. కొంచెం సేపటి తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరతారు. కొన్ని నెలలు గడుస్తాయి. రామలక్ష్మి రాముతో, ఏవండి, తమ్ముణ్ణి చూసి చాలా రోజులైంది. ముగ్గురం కలిసి వాడి దగ్గరికి వెళ్దామండి. వాసు నాతో మాట్లాడినట్టుగా తనతో కూడా దురుసుగా మాట్లాడితే లక్ష్మి తట్టుకోలేదు అని తన మనసులో అనుకుని, వాసుకి చాలా పనులుంటాయి, మనం అక్కడికి వెళ్ళి తన సమయం వృధా చేయడం ఎందుకు లక్ష్మి? వాడికి కూడా నన్ను చూడాలని ఉంటుంది. కానీ వాడు చాలా వ్యాపారాలు చేస్తున్నాడు కాబట్టి వాడిక్కడికి రాలేకపోతున్నాడు. అందుకని అప్పుడప్పుడు
మనమే వాడి దగ్గరికి వెళ్ళి కనిపిస్తూ ఉండాలి. లక్ష్మి పట్టుబట్టడంతో రాము తనని పట్నానికి తీసుకువెళ్తాడు. వాళ్ళు ముగ్గురూ ఇంటికి రావటం వాసు కిటికీ నుండి చూస్తాడు. వాసు అతని మేనేజర్తో, మా అక్క వాళ్ళు వస్తున్నారు, నేను బిజినెస్ పని మీద వేరే సిటీకి వెళ్ళానని చెప్పి వాళ్ళని పంపించేయ్. అలాగే సార్. అతను బయటికి వెళ్ళి వాసు చెప్పినట్టుగా చెప్తాడు. వాసు మళ్ళీ ఎప్పుడొస్తాడు బాబూ? సార్ రావటానికి 1 రోజుల పైనే పడుతుంది. కానీ ఆయన ఈ ఇంట్లో పెద్దగా ఉండటం లేదండి. బిజినెస్ పని మీద ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి తిరుగుతూనే ఉన్నారు అని చెప్తాడు. దాంతో లక్ష్మి చాలా నిరాశపడుతుంది. రాము కిటికీలో నుండి వాసుని చూస్తాడు. వాసు తన ఉద్యోగితో అబద్ధం చెప్పించాడని రాముకు అర్థమవుతుంది. ఈ విషయం తెలిస్తే లక్ష్మి బాధపడుతుందని రాము లక్ష్మిని వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. కాలం ముందుకు నడుస్తుంది. వాసు వ్యాపారంలో కొన్ని కోట్లు సంపాదిస్తాడు. ఇలా 12 ఏళ్లు గడుస్తాయి. వాసు తనకి ఒక అక్కుందనే విషయం కూడా మర్చిపోతాడు. రాము తన కూతురు జానకికి మంచి సంబంధం తీసుకొస్తాడు. ఈ విషయం రాము తన భార్యకి చెప్తూ, మన అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది లక్ష్మి. అబ్బాయి హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళు కట్నంగా 10 లక్షలు అడుగుతున్నారు. కానీ మన దగ్గర 7 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఇంత మంచి సంబంధం వదులుకుంటే మళ్ళీ రాదు. కానీ డబ్బెలా సర్దుబాటు చేయాలో అర్థం కావటం లేదు లక్ష్మి. మీరేం దిగులు పడకండి. పట్నంలో ఉన్న నా తమ్ముడి దగ్గరికి వెళ్ళి మనకు కావలసిన 3 లక్షలు తీసుకొస్తాను. మన అమ్మాయికి పేరు పెట్టిన మేనమామ దాని పెళ్లికి ఈ మాత్రం డబ్బివ్వడా? నా తమ్ముడు నా మాట కాదండండి. ఈ 12 సంవత్సరాల్లో నీ తమ్ముడు నిన్ను చూడ్డానికి ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదు. నువ్వక్కడికి వెళ్ళి కలవాలనుకుంటే వాసు వేరే నగరంలో ఉన్నాడని అతని మేనేజర్ ప్రతిసారి చెప్తున్నాడు. నీ తమ్ముడికి నీ మీద ఇంకా ప్రేమ ఉంటే కనీసం ఫోన్ చేసైనా మాట్లాడతాడు కదా లక్ష్మి. నీ తమ్ముడు నిన్ను మర్చిపోయాడనే నిజాన్ని అంగీకరించు. వాడు నన్ను మర్చిపోవడం ఏంటండి? పని ఒత్తిడి వల్ల వాడు ఇన్నేళ్లు మన ఊరికి రాలేదు. ఒక్కడే అన్ని వ్యాపారాలను చూసుకోవడం అంటే ఎంత కష్టమైన పని. ఇప్పుడు నేను వాడి దగ్గరికి వెళితే నన్ను చూడగానే బోర్ నేడుస్తాడండి. ఇప్పుడు నీ తమ్ముడు మామూలు వాసు కాదు లక్ష్మి, ఒక వ్యవస్థగా మారిన వాసుదేవ్. నీ తమ్ముడి పేరులో మాత్రమే కాదు, ప్రవర్తనలో కూడా మార్పు వచ్చుంటుంది. నీ తమ్ముని కలవాలంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి. నువ్వు నీ తమ్ముడి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనని మానుకో లక్ష్మి. అయినప్పటికీ రామలక్ష్మి తన ఆలోచన మార్చుకోదు. తరువాతి రోజు తన భర్తకు చెప్పకుండా వాసు దగ్గరికి ప్రయాణం అవుతుంది. మరోవైపు వాసు తన ఇంట్లో టీవీ చూస్తూ ఉంటాడు. ఈరోజు భారతదేశంలో మొదటి కరోనా కేసు నమోదైంది. కరోనా సోకకుండా ఉండటానికి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ బులెటిన్లో తెలుసుకుందాం. ఇంతలో వాచ్మెన్ లోపలికి వచ్చాడు. సార్, మిమ్మల్ని కలవటానికి ఒక పెద్దావిడ వచ్చారు. పైగా తను మీ అక్క అని అబద్ధం చెప్తుంది. ఇంతలో రామలక్ష్మి లోపలికి వస్తుంది. తన తమ్ముణ్ణి చూసి, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి. ఈ బట్టల్లో నువ్వు చాలా బాగున్నావురా. నువ్వు బయటికి వెళ్ళి వాచ్మెన్ అని వాచ్మెన్ని బయటకు పంపిస్తాడు. ఈ మాటలు విని గదిలో ఉన్న వాసు భార్య దీక్ష, అతని కుమార్తె హాల్లోకొస్తారు. రామలక్ష్మి వారిని చూసి, ఎలా ఉన్నావు దీక్ష? పాపని తన బారసాల ఫంక్షన్లో చూసా. చాలా పెద్దదైపోయింది. అలా చూస్తున్నావేమిటమ్మా? నేను నీ మేనత్తని. మేనత్త అంటే? నేను మీ నాన్నకి అక్కని. ఇంతకీ నీ పేరేమిటమ్మా? లక్కీ. రామలక్ష్మికి లక్ష్మి అన్నట్టుగా వినిపిస్తుంది. నా పేరు కూడా లక్ష్మినే. మీ నాన్న నీకు నా పేరే పెట్టాడా? ఐ యామ్ లక్కీ, లక్ష్మి కాదు. ఇంతకీ నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు పేరు పెట్టిన నీ మేనకోడలికి పెళ్లి కుదిరింది. పెళ్లి ఖర్చులకి 3 లక్షలు తక్కువయ్యాయి. నువ్వు ఆ డబ్బు సర్దుబాటు చేస్తావని ఇక్కడికి వచ్చాను వాసు. వచ్చే నెలలో పెళ్లి చేయడానికి మంచి ముహూర్తం ఉంది. నువ్వు దగ్గరుండి పెళ్లి పనులు చూసుకోవాలిరా. డబ్బులు కావాలంటే ఒక ఉత్తరం రాయొచ్చు కదా. నువ్విక్కడికి రావటం ఎందుకు? ఇప్పుడు నువ్వు నా అక్కవని వాచ్మెన్కి తెలిసిపోయింది. వాడి వల్ల ఇంకా ఎంతమందికి తెలుస్తుందో. వెంటనే వాడిని పనిలో నుంచి తీసేయాలి.
అదేంటి తమ్ముడు, నేను నీ అక్కనని తెలిస్తే ఏమవుతుంది? ఏమవుతుందా? నువ్వు నా అక్కవని ఇక్కడి వాళ్ళకి తెలిస్తే నాకు చాలా అవమానంగా ఉంటుంది. అయినా నాకు నా గతం గురించి గుర్తుపెట్టుకోవడం ఇష్టం లేదు. అందుకే ఇన్నేళ్లు ఊరికి రాలేదు. నువ్వు కూడా ఇక్కడికి రాకూడదని నా మేనేజర్తో అబద్ధాలు చెప్పిస్తూనే ఉన్నాను. ఇవన్నీ చూసిన తర్వాతైనా నేను నిన్ను దూరం పెడుతున్నానని నీకు అర్థం కాలేదా? ఆ మాటలకి లక్ష్మి చాలా బాధపడింది. నేనంత తెలివైన దాన్ని కాదు వాసు. నాకేదైనా నేరుగా చెప్తే గాని అర్థం కాదు. అయితే ఇప్పుడు నేరుగా చెప్తున్నాను. నువ్వు మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రాకు. అయినా ఇదే విషయం నా కూతురి బారసాలకొచ్చినప్పుడు నీ భర్తకు చెప్పానుగా. అతను నీకు చెప్పలేదా? రాము తనని వాసు దగ్గరికి వెళ్ళొద్దని ఎందుకు చెప్తున్నాడో లక్ష్మికి అప్పుడు అర్థమవుతుంది. నువ్వడిగిన 3 లక్షలు నా ఒక్కరోజు సంపాదన. కానీ నీకు డబ్బిస్తే మళ్ళీ ఏ అవసరం వచ్చినా డబ్బు కోసం ఇక్కడికే వస్తావు. అందుకే నేను నీకు డబ్బు ఇవ్వటం లేదు. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను టైప్ అవ్వాలనుకుంటున్న కంపెనీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకి నువ్వు నా అక్కవని తెలిస్తే నా పరువు పోతుంది. నేను వెళ్ళిపోతాను వాసు. నువ్వొక్కసారైనా అక్క అని పిలుస్తావేమో అని నేనింతసేపు ఇక్కడున్నాను. కానీ నేను నీ అక్కనని నువ్వు మర్చిపోయావని నాకు అర్థమైంది. ఇంతలో ఆ కంపెనీ వాళ్ళు అక్కడికి వస్తారు. ఈవిడెవరు? ఇంతకు ముందు వచ్చినప్పుడు నేను ఇవిని చూడలేదు. ఆవిడ ఆవిడ నాకు ఈ ఇంట్లో ఏదైనా పని దొరుకుతుందేమో అని అడగడానికి వచ్చాను. అంతేనండి. నేను వీళ్ళకేమీ కాను. అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి. రాము ఆ రోజు సాయంత్రం ఇంటికి చేరుకుంటాడు. జానకి, మీ అమ్మెక్కడా? అమ్మ మావేని కలవడానికి పట్నం వెళ్ళింది నాన్న. నేను వద్దని చెప్పినా మీ అమ్మ అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఇంతలో లక్ష్మి ఇంటికి చేరుకుంటుంది. చాలా బాధగా ఉన్న లక్ష్మిని చూసి రాముకి అక్కడేం జరిగిందో అర్థమవుతుంది. మనల్ని ఇంటికి రావద్దని వాసు చాలా సంవత్సరాల కిందటే మీకు చెప్పాడట కదండి. అవును లక్ష్మి, నీకు చెప్తే బాధపడతావని ఎంతకాలం నీతో ఆ విషయం గురించి చెప్పలేదు. వాసు నీతో చాలా కఠినంగా ప్రవర్తించాడని నాకు అర్థమవుతుంది. జరిగిందంతా మర్చిపో లక్ష్మి. అలా కొన్ని రోజులు గడుస్తాయి. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తారు. వాసుకి దగ్గు ఎక్కువగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకుంటాడు. అతనికి కరోనా సోకిందని వైద్యులు ధృవీకరిస్తారు. ఇది తెలుసుకున్న దీక్ష, వాసు, ఈ నర్స్ ఇక్కడే ఉండి నిన్ను చూసుకుంటుంది. ఇక్కడే ఉంటే మాకు కూడా కరోనా రావచ్చు. నేను లక్కీ మన ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. అదేంటి దీక్ష, నన్ను చూసుకోవడానికి ఇక్కడ నర్స్ మాత్రమే ఉంటే సరిపోతుందా? నువ్వు నాతో పాటు ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నిన్ను ఇలా చూస్తుంటే నాకు కూడా బాధగానే ఉంది. కానీ ఎమోషనల్గా ఆలోచించడం కరెక్ట్ కాదు. నేను ఇక్కడే ఉంటే నా ప్రాణాలు కూడా ప్రమాదంలో పెట్టినట్లే. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదు అని అక్కడి నుంచి తన కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతుంది. వాసు ఆరోగ్య పరిస్థితి విషమిస్తుంది. ఇతనిగా బ్రతకడం కష్టం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇతని నుండి నాకు కూడా కరోనా వచ్చే అవకాశం ఉంది. ఇక ఇతని దగ్గర నుంచి వెళ్ళిపోవడమే మంచిదనిపిస్తుంది. ఈ నరకం భరించలేకపోతున్నాను. నాకు త్వరగా చావొస్తే బావుండు. వాసుకి కరోనా సోకిందని పట్నంలో ఉద్యోగం చేస్తున్న ఆ గ్రామస్తుడి ద్వారా లక్ష్మికి తెలుస్తుంది. లక్ష్మి తన భర్తతో, నేను వెంటనే నా తమ్ముడి దగ్గరికి వెళ్ళాలండి. వాడెంత అవస్థ పడుతున్నాడో ఏమిటో. ఇప్పుడు మనం రోడ్డు మీద కూడా వెళ్ళలేం లక్ష్మి. అలాంటిది నువ్వు హైదరాబాద్ దాకా ఎలా వెళ్తావు? అయినా నిన్ను అంత అవమానించే నీ తమ్ముడి దగ్గరికి నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. వాడు నన్ను వద్దనుకున్నా నేను వాడిని వద్దనుకోలేదు కదండి. వాడు నన్ను అక్కగా భావించకపోయినా సరే నేనెప్పుడూ వాడు సుఖంగా ఉండాలనే కోరుకుంటాను. నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను నిన్నక్కడికి వెళ్ళనివ్వను. నీకు నీ తమ్ముడు క్షేమం ముఖ్యమైతే నాకు నువ్వు క్షేమంగా ఉండటం ముఖ్యం. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళటం నీ ప్రాణాలకే ప్రమాదం. రాము లక్ష్మిని హైదరాబాద్ పంపించటానికి ఒప్పుకోడు. లక్ష్మి ఇంట్లో ఉన్న ఒక బంగారు గొలుసు తీసుకొని రాముకి తెలియకుండా ఇంటి వెనక నుండి బయటికి వెళ్ళిపోతుంది. తనకి హైదరాబాద్ చేరుకోవడానికి వాహనాలు దొరకవు. ఒక వ్యక్తి ఖాళీగా ఉన్న వాటర్ ట్యాంకర్ని హైదరాబాద్కు తీసుకువెళ్తూ
ఒక చోట ఆగి, నా దగ్గర కూడా డబ్బు లేదు. ఇప్పుడు నేను నీకు ఏ విధంగానూ సాయం చేయలేనన్నయ్య అని ఫోన్ పెట్టేస్తాడు. అదే సమయానికి లక్ష్మి అతని దగ్గరికి వెళ్తుంది. బాబు, నేను హైదరాబాద్కి వెళ్ళాలి. నువ్వు అక్కడికే వెళ్తున్నావా? అవును, కానీ డ్రైవర్ కాకుండా ఇంకో వ్యక్తి ఉంటే పోలీసులు వాహనాలు సీజ్ చేస్తున్నారు. నేను నిన్ను ఈ కంటైనర్లు తీసుకెళ్లలేను. నా తమ్ముడికి కరోనా సోకింది. నేను వాడి పక్కనే ఉండి చూసుకోవాలి. దయచేసి నన్ను తీసుకెళ్ళు బాబు. పోలీసులకి కనిపించకుండా నేను ఆ డబ్బాలో కూర్చుంటాను. హైదరాబాద్ వెళ్ళేదాకా ఆ కంటైనర్లో కూర్చుంటావా? అందులో ఊపిరాడదు. అదంతా అయ్యే పని కాదు. నేను వెళ్తాను. నీకు ఈ బంగారు గొలుసిస్తాను. నన్ను తీసుకెళ్ళు బాబు. బంగారు గొలుసా? సరే, నేను నిన్ను తీసుకెళ్తాను. లక్ష్మి కంటైనర్ లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆవిడికి లోపల ఊపిరాడుతుందో లేదో. అతను వాహనం ఆపి చూడగా లక్ష్మి చెమటతో తడిచి ముద్దై ఉంటుంది. బంగారు గొలుసు కాసిపడి నిన్ను ఈ వ్యాన్ ఎక్కించుకున్నాను. హైదరాబాద్ వెళ్ళడానికి ఇంకా 6 గంటలు పట్టుద్ది. అక్కడికి వెళ్ళేదాకా నువ్వు ఇందులో కూర్చోలేవమ్మా. మా కంపెనీ కంటైనర్ ఒకటి మీ ఊరి వైపు వెళ్తుంది. నిన్న వాహనం ఎక్కిస్తాను. నువ్వు మీ ఊరికి వెళ్ళిపో అమ్మా. నేను నా తమ్ముడి దగ్గరికి వెళ్ళి తీరాల్సిందే బాబు. నాకేం కాదు. నువ్వు భయపడకు బాబు. నువ్వు చాలా మొండిదానిలా ఉన్నావు. కనీసం ఈ మంచినీళ్ళ బాటిల్ అయినా నీ దగ్గర పెట్టుకో. వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించి హైదరాబాద్కి చేరుకుంటారు. డ్రైవర్ కంటైనర్ తెరిచి చూస్తే లక్ష్మి స్పృహలో ఉండదు. అతను నీళ్లు చల్లటంతో లక్ష్మి స్పృహలోకి వస్తుంది. ఇప్పుడు నీకెట్టా ఉంది? బాగానే ఉంది బాబు. నా తమ్ముడింటికి వచ్చేసావా? ఈ కష్టకాలంలో నాకు చాలా సాయం చేసావు బాబు. నీకు నేను ఇస్తానన్న గొలుసు తీసుకో బాబు. వద్దమ్మా. ఎందుకు వద్దంటున్నావు బాబు? నిన్ను చూస్తుంటే మా అన్నయ్య గుర్తొస్తున్నాడు. మా అన్నయ్య కూడా నీలాగే నాకే కష్టం వచ్చినా అండగా ఉన్నాడు. వ్యవసాయంలో మా అన్నయ్య దెబ్బతినగానే నేను తనని దూరం పెట్టాను. మా అన్నయ్యకి కూడా కరోనా సోకింది. వైద్యం కోసం నన్ను డబ్బు అడిగితే నా దగ్గర డబ్బు లేదని అబద్ధం చెప్పాను. నాలో దాగి ఉన్న మనిషిని నువ్వు నిద్రలేపావు. మన తోబుట్టుల ఆపదలో ఉంటే ఎంత కష్టమైనా మనం వాళ్ళకి అండగా ఉండాలని గొప్ప పాఠం చెప్పావు. ఈ బంగారం దానికంటే విలువైంది కాదు. నువ్వు పక్కనుండగా నీ తమ్ముడికి ఏమీ కాదమ్మా. చాలా మంచి మాట చెప్పావు బాబు. ఇక నేను వెళ్తాను అని తన తమ్ముడి ఇంట్లోకి వెళ్తుంది. తమ్ముణ్ణి మంచం మీద చూసి లక్ష్మి బాధతో, తమ్ముడు, ఇప్పుడు నీకెలా ఉందిరా? అక్క, నువ్వొచ్చావా? నువ్విక్కడికి ఎలా వచ్చావు? నేనెలాగోలో వచ్చానులే వాసు. ఇప్పుడు నీకెలా ఉంది? ఇంక నేను బ్రతకనక్క. చనిపోయే ముందు నీకు క్షమాపణ చెప్పుకునే అవకాశం దక్కింది. అదే సంతోషం. అంత మాట అనకరా. నీకేమీ కాదు. కరోనా నుండి ఎంతమందో కోలుకుంటున్నారు. నువ్వు కూడా కోలుకుంటావు. ధైర్యంగా ఉండు వాసు. లక్ష్మి వాసుని దగ్గరుండి చూసుకుంటుంది. కొంచెం కొంచెంగా అతని ఆరోగ్యం మెరుగవుతుంది. కొన్ని రోజులకి వాసు కరోనా నుండి కోలుకుంటాడు. నువ్వు కోలుకుంటావని నేను చెప్పాను కదా వాసు. అలా 2 వారాలు గడుస్తాయి. రామలక్ష్మిని హైదరాబాద్కు తీసుకువెళ్లిన డ్రైవర్ తన అన్నయ్యతో, నాలో ఈ మార్పుకి కారణం ఒక మహిళ నీకు చెప్పాను కదన్నయ్యా. ఆవిడిల్లు ఈ దగ్గరలోనే. ఒకసారి వెళ్ళి ఆవిని చూసొద్దామన్నయ్యా అని తన అన్నయ్యతో పాటు రామలక్ష్మి ఇంటికి వెళ్తాడు. గోడకున్న రామలక్ష్మి ఫోటోని చూసిన అతను వాసుతో, ఈవిడ చనిపోయిందా? ఇదెట్టా జరిగింది? వాసు జరిగిందంతా చెప్తాడు. నువ్వు కోలుకుంటావని నేను చెప్పాను కదా వాసు అని చెప్తూనే లక్ష్మి దగ్గుతుంది. లక్ష్మి ఎక్కువగా దగ్గుతూ ఉండటంతో వాసు వైద్యుణ్ణి ఇంటికి పిలుస్తాడు. వైద్యుడు పరీక్షలు చేసి, మీ అక్కకు కరోనా సోకింది. మా అక్కకు కరోనా వచ్చిందా? తనకు నా నుండే కరోనా సోకింది. 2 రోజులు గడిచిన తర్వాత డాక్టర్ వాసుతో, ఆవిడకు ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైంది. ఆవిడ చాలా కష్టంగా మాట్లాడుతోంది. ఇక ఆవిడ బ్రతకడం కష్టం. వాసు తన అక్కున్న గదిలోకి వెళ్ళి,
నువ్విక్కడికి ఎందుకు వచ్చావక్క? నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది వాసు. ఇప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నేను బ్రతకను. కానీ డబ్బు లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి డబ్బిచ్చి కాపాడమ్మా. నీ వల్ల చాలామంది జీవితాలు బాగుపడాలని రాసుంది. అందుకే ఇప్పుడు నువ్వు క్షేమంగా ఉన్నావు వాసు. నా పరిస్థితికి నువ్వు నిందించుకోకు వాసు అని రామలక్ష్మి చనిపోతుంది. నా వల్లే మా అక్క చనిపోయింది అంటూ వాసు వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఏడాది తర్వాత వాసు తన అక్క కోరుకున్నట్లుగా దగ్గరుండి జానకి వివాహం జరిపిస్తాడు. రామలక్ష్మి చెప్పినట్లుగా వాసు చాలామంది డబ్బులేని వారికి సాయం చేసి వారి ప్రాణాలను కాపాడతాడు. ఏ తోడు లేని వారికి అనాథ శరణాలయాలు ఏర్పాటు చేసి వారికి నీడనిస్తాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా తన అక్కను నిర్లక్ష్యం చేసి తప్పు చేశాననే పశ్చాత్తాపం వాసు మనసులో ఉండిపోతుంది. వాసు దగ్గర ఉన్న కోట్ల ఆస్తి కూడా అతని పశ్చాత్తాపాన్ని పోగొట్టలేకపోయింది. అతను జీవితాంతం అదే పశ్చాత్తాపంతో బ్రతికాడు. ఈ కథను ముగించిన విధానం మీలో చాలామందికి నచ్చుండకపోవచ్చు. ఒక కుటుంబంలోని పెద్దలు చిన్నవారిని చదివించటం, అలా చదువుకున్న వాళ్ళు మంచి స్థాయికి వచ్చిన తర్వాత చాలా త్యాగాలు చేసి వారిని చదివించిన వారిని మర్చిపోవటం, వాళ్లకు ఏ కష్టం వచ్చినా ఆదుకోకపోవటం నేటి సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. మధ్యలో వచ్చిన డబ్బు స్తోమతని తలకెక్కించుకొని చిన్నతనం నుండి మనతో పెరిగిన తోబుట్టువులను మర్చిపోవటం క్షమించరాని తప్పు అని చెప్పటమే ఈ కథ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీ స్నేహితులకి ఈ కథని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.